కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులు పూర్తి చేసుకుంది కదా! ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఏదైనా కొంచెమైనా మార్పనేది కనిపిస్తుందండి? చాలా మార్పు కనిపిస్తుందమ్మా. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజా సమస్యలపై స్పందన, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవటం. నిన్న కాక మొన్న వరదలు వస్తే హుటాహుటిన ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మరి కుకునూరుపాడు కానీ, వేలేరుపాడు కానీ, జీలుగుమిల్లి మండలాల్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అక్కడ తిరిగి వారికి ఏం కావాలో అవన్నీ చూసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళ స్పష్టంగా కనపడుతుంది. ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిని నెరవేర్చే ప్రక్రియలో సూత్రప్రాయంగా ఏదైతే వర్తిస్తాయో అన్నీ కూడా అమల్లో చేసే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే కాడ నుంచి మంత్రుల వరకు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 45 రోజుల ఈ పరిపాలన చూసి రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఢిల్లీలోకి వెళ్ళి సీఎం ఎంపీలతో ధర్నా చేపిస్తానని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇతను ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు, అభివృద్ధి నిరోధక శక్తి. ఇతను అభివృద్ధి అనేది జరగటానికి ఇతనికి ఇష్టం లేదు. ఇవాళ అమరావతి దేదీప్యమానంగా వెలుగొందుతున్న రోజుల్లో ఇతనేదో అతని తండ్రి వారసుడుగా, రాజశేఖర రెడ్డి వారసుడుగా మంచి పరిపాలన ఇస్తాడు, ప్రజలను ఇచ్చేస్తాడని చెప్పేసి అనుకుని ప్రజలు ఇతనికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కానీ అతను విధ్వంసం చేశాడు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడాడు. అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇవాళ అటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినటువంటి వారం రోజుల్లో ఎప్పుడూ లేనంతగా 6 భూముల రేట్లు పెరిగినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ గుంటూరు, విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మరి రేట్లు అధికంగా పెరగటమే కూడా అభివృద్ధి శరవేగంతో పరుగులు తీస్తుందనేది ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క పనులకు నిదర్శనం. ఎక్కడా కూడా ఒక్క క్షణం తీరిక లేకుండా ఒక పక్క ఢిల్లీ, ఇంకొక పక్క ఇతర దేశాల ప్రతినిధులతో మాట్లాడి పారిశ్రామికవేత్తలతో కూడా పిలిపించి అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పారిశ్రామికీకరణంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి కష్టపడుతున్న ఈ తరుణంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గపు విధానాలంటే, ఇవాళ హత్యా రాజకీయాలు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి. 4 హత్యలు జరిగినాయి. 4 హత్యల్లో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. అందులో మీ వైసీపీ నుంచి వచ్చి ఒకళ్ళనొకళ్ళు నరుకుని చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను లాస్ట్ మినిట్లో మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. అతను కూడా మా కౌంట్లు వేసి ఏదో జరిగిపోయిందని చెప్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఆ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తారు. అధికారులకు ఇచ్చే హోదాని అధికారులకు ఇస్తారు, మంత్రులకు ఇచ్చే ప్రాతినిధ్యాన్ని మంత్రులకు ఇస్తారు. ఇవాళ హోంమంత్రి అనిత గారు ఉన్నారు. ఆవిడ సమీక్షలు పెట్టి, జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో మాట్లాడి చేస్తున్నారు. కానీ నువ్వు ఆనాడు ఇద్దరికి దళిత మహిళలకు ఇచ్చావు హోంశాఖ, కానీ ఎవరినన్నా నోరెత్తి మాట్లాడినిచ్చావా? వాళ్ళకు కూడా స్వభావం ఉంటుంది. వాళ్ళకు కూడా మాకు మంచి అవకాశం వచ్చింది, హోంమంత్రిగా మేము ఏం చేయాలి, మేము ఏదో ఒకటి సాధించాలని ఒక చదువుకున్న ఉన్నత స్త్రీలే వాళ్ళు కూడా. కానీ నువ్వు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. ఇవాళ నువ్వు ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రెస్టేజీగా కేంద్రం నుంచి అనుమతి రాకపోయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్ స్థాపించి గన్న కంటే ముందు వస్తాడు జగన్ అన్న వ్యక్తి అదే రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక యువతని మరి బలత్కరించి అర్ధరాత్రి బ్లేడ్ బ్యాచ్ అక్కడ పడేస్తే తెలుగుదేశం పార్టీ స్పందించే వరకే కనీసం సమీపంలో ఉన్న ముఖ్యమంత్రిని వెళ్ళటానికి వీలైన పరిస్థితులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అరుపులు, కేకలు ఆ ఒక్క సీటు కూడా రాకుండా భూస్థాపితం అయిపోవటానికి ఇతను చేసే ప్రయత్నాలు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే అనేక రకాల మరి పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. మరి విదేశాల నుంచి కూడా ఆయనతో టచ్లో ఉన్నారు, ఈయన కూడా వారితో టచ్లో ఉన్నారు. ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి జ్ఞానంతోనూ పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తాపత్రయపెడుతూ ఎంపీ స్థాయిలో ఇవాళ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అతను ఒక కాంట్రాక్టరు, ఒక పారిశ్రామికవేత్త. ఇవాళ అతను ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి ఎటువంటి పరిశ్రమలు రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే మన యువ మంత్రి, కేంద్ర మంత్రి కింజారపు
రామ్మోహన్ నాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రులు అనుక్షణం వచ్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పక్కన అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసి అతని ప్రాంతాన్ని ఏ రకంగా చూసుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు పడుతున్న శ్రమని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ దుర్మార్గుడు కనపట్ల ఇంకేదో నిన్నటి మర్చిపోయినోడిని ఏదో నెలకండవాలు వేసుకుని వస్తే మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారనే ఉద్దేశంతో అతను అబద్ధపు సాక్షిలో ఎడ్డింగ్లు వేసుకోవడానికి చేస్తున్నటువంటి గలాటా తప్ప ఇంకొకటి కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ రోజున ఒక జడ్జి రామకృష్ణ అతనికి అనుకూలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూల తీర్పు ఇవ్వలేదని అతను ఎంత దుర్మార్గంగా హింసించావయ్యా, ఇసుక లారీలు గూడెంలో నుంచి వెళ్తాయి అని చెప్పేసి ప్రశ్నించిన వరప్రసాద్ని అనాగరికంగా అక్కడున్న ఒక మండల ప్రెసిడెంట్ పోలీస్ స్టేషన్కి పిలిపించి మరి గుండు కొట్టించావు. మరి ఎవరైతే మాస్క్ అడిగాడో డాక్టర్ సుధాకర్, మరి అతన్ని నువ్వు అప్పటి వరకు అతని అపాయింట్మెంట్ ప్రజలకు దొరకనటువంటి వ్యక్తిని విశాఖ నడిబొడ్డులో పిచ్చివాడిగా చిత్రీకరించి బట్టలు తీసి పోలీసులతో కొట్టించి ఆఖరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు మాట్లాడటానికి సరిపోతావా? ఎక్కడైనప్పుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నీ ఎమ్మెల్సీ కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చారు. ఇది సభ్య సమాజమా అనాగరికమా కూడా అర్థం కాని పరిస్థితులు. మళ్ళీ చంపేసి అతను జైలు నుండి బయటికి రాగానే అతనికి పూలతో మరి గజమాలలు వేసి ఆయన్ని సంస్కరించడం ఏదో గొప్ప పని చేసి వచ్చినట్టు మళ్ళీ ఆ ముద్దాయిని తీసుకెళ్ళి ఎక్కడైతే కుకునూర్పాడు పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో మరి అతన్ని సన్మానించి భారీ బహిరంగ సభలో పాల్గొన్నట్టు చేసావంటే నీ నేర సామ్రాజ్యానికి ఇది మొదటి అంకం కాదా? ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నావా ప్రజలు? ఇంకా కొద్ది గొప్ప నీకు ఓట్లు వేశారంటే ఏదో అవకాశం నీ అభిమానంతో ఆ రాజశేఖర రెడ్డి యొక్క మరి అంకిత భావంతో ఆయన ఇచ్చిన పథకాల పేరుతో కొద్ది గొప్ప నీకు ఓట్లేశారు. ఈ రాబోయే రోజుల్లో అవి కూడా జరగవు. ఇక నువ్వు భూస్థాపితమయటం ఖాయం. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రాష్ట్రానికి అభివృద్ధి చేయటానికి నీ వంతు సహాయం 11 మంది ఎమ్మెల్యేలు ఏదన్నా చేస్తే చెయ్యండి, లేదా మూసు కూర్చోండి. మీరు కారుల్లో తిరిగితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే పరదాలు కట్టుకుని వెళ్ళావు. ఇవాళ ఎమ్మెల్యేగా రోడ్డు మీద తిరగలేవు. నీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు చెప్పులు తీసుకొట్టే పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.